హిజ్కియా ఒక్కడు దేవుని మందిరము లోపలికి వెళ్ళి దేవునికి మొర్రపెట్టినందుకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. సహోదరి సహోదరుడా, ఈ రోజున ఏ అవసరతో దేవుని మందిరం లోపలికి వచ్చావో, ఏ సమస్యతో, ఏ అనారోగ్యంతో, ఏ ఆర్థిక సమస్యతో, ఏ అప్పుల బాధతో, ఏ కుటుంబ సమస్యతో, ఏ శారీరక సమస్యతో, ఏ మానసిక సమస్యతో దేవుని మందిరము లోపలికి వచ్చావో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా ఆ రాత్రి చేసిన ప్రార్థనకు దేవుడు ఆ రాత్రియే జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా హిజ్కియా లాంటి ప్రార్థనగా నేను చేయగలిగితే ఈ రాత్రే నా దేవుడు నీకు జవాబిస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపడతా. దేవుని మందిరంలో విజ్ఞాపన చేయగలమా? హిజ్కియా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎక్కడ హిజ్కియా ఒక్కడి ప్రార్థనతో 185,000 మందిని హతమార్చిన అదే దేవుడు ఈ రోజున మన మధ్యన కార్యం చేస్తానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం.